నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. విశాఖలో వివాదాస్పద ఋషికొండ ప్యాలెస్ రహస్యం వెలుగు చూస్తోంది. కోట లాంటి భవంతుల తలుపులు తెరుచుకున్నాయి. సాగర తీరాన 7 బ్లాకుల్లో నిర్మించిన భారీ భవంతులు చూస్తే మైండ్ బ్లాంక్ అవుతోంది. పూర్తి ఇటాలియన్ వాస్తు నిర్మాణ శైలిలో అత్యంత గోప్యంగా గత ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలు, వాటిలోని సౌకర్యాలు చూస్తే కళ్ళు జిగేల్మంటున్నాయి. 500 కోట్ల రూపాయల ప్రజాధనంతో కట్టిన ఋషికొండ ప్యాలెస్ వైభవం, అందుకోసం జరిగిన పర్యావరణ విధ్వంసంపై గ్రౌండ్ రిపోర్ట్. పూర్తి స్థాయిలో పర్యాటక ప్రదేశం, అక్కడ పర్యాటక అవసరాల కోసమే నిర్మాణాలు చేస్తున్నామని గత ప్రభుత్వం పదే చెప్తూ వచ్చింది. 7 బ్లాకులు కూడా పూర్తి స్థాయిలో పర్యాటక అవసరాల కోసమే నిర్మిస్తున్నారు. పూర్తిగా పర్యాటక ప్రాజెక్టుగానే చెప్పినప్పటికీ కూడా వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రస్తుతం ఇది ఇక్కడ చూసినప్పుడు ఇది ఒక వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఉంది. ఇక్కడ మీటింగ్లు పెట్టుకోవడానికి కానీ అందుకు అవసరమైన పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా జరుగున్నాయి. పూర్తి మార్బుల్తో ఈ మొత్తం ఈ డయాస్ అంతా కూడా ఏర్పాటు చేసి ఉంది. ఇక్కడ ఉన్న భారీ టీవీ నిర్మాణాన్ని కూడా చూడవచ్చు. అది టీవీ కూడా వీడియో కాన్ఫరెన్స్లు కానీ లేకపోతే ఇతర అవసరాల కోసం దాన్ని ఏర్పాటు చేసినట్టుగా కనిపిస్తుంది. భారీ టీవీ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న సెట్టింగ్స్ కానీ ఇదంతా చూసినప్పుడు ఇది ఖచ్చితంగా ఒక మీటింగ్ హాల్. ఇది ఈ మీటింగ్ హాలు సీఎం క్యాంపు కార్యాలయం కోసం గతంలో చేసుకున్న ఏర్పాటుగానే మొదటి నుంచి రాజకీయ పక్షాలు చేస్తున్న ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఆరోపణలకు తగ్గట్టుగానే ఇక్కడ పూర్తి స్థాయిలో నిర్మాణం కూడా ఉంది. ఇదంతా కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ హాల్. ఇది ఇక్కడి నుంచే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి తన కార్యకలాపాలు నిర్వహించాలని అందుకు అనుగుణంగానే దీన్ని డిజైన్ చేసినట్టుగా మనకి ఇక్కడ ఉన్న ఏర్పాట్లను బట్టి చూస్తే అర్థమవుతోంది. 3.5 ఏళ్లుగా సామాన్య ప్రజల కన్ను కూడా ఋషికొండపై పడకుండా అప్పటి ప్రభుత్వం కట్టుదిట్టం చేసింది. విలాస భవనాలు, వాటిలో ఉండే సౌకర్యాల గురించి అధికారంలో ఉన్న వాళ్ళకే కూడా తెలియనంత గోప్యత పాటించింది. ఏపీఎస్పీ పోలీసులు రక్షణ వలయంలో ఉన్న ఋషికొండ తలుపులు తెరిచి చూస్తే ఔరా అనాల్సిందే. ఋషికొండ రాజమహల్ నిర్మాణ వైభవం చూడాలనుకుంటే 2 కళ్ళు సరిపోవటం లేదు. ప్రస్తుతం నేను ఒక భారీ భవంతిలో ఉన్నాను. 7 బ్లాకుల్లో ఇది ఒక బ్లాకు. ఇక్కడ మొత్తం ఎక్కడ చూసినా కూడా కళ్ళు జిగేల్మనే ఏర్పాట్లు ఉన్నాయి. విద్యుత్ దీప కాంతులతో వెలిగిపోతుంది. ఇది ఒక రాజమహల్ను పోలిన నిర్మాణం. ఇది ఇక్కడ రూమ్స్ అన్నీ ఉన్నాయి. ప్రత్యేకించి ఏ బ్లాక్ ఆ బ్లాక్లో ఎంతమంది వచ్చినా కూడా వారికి సంబంధించిన అవసరాలకు తగ్గట్టుగా రూమ్స్ను కూడా ఏర్పాటు చేశారు. ప్రతి రూమ్ కూడా దాని యొక్క భిన్నమైన స్ట్రక్చర్ ఉంది. అయితే గత ప్రభుత్వం చాలా స్పష్టంగా ఇది టూరిజం ప్రాజెక్టుగా చెప్పింది. అదే కోణంలో ఈ నిర్మాణాలను కూడా చేస్తున్నామని పదే చెప్పే ప్రయత్నం చేసింది. కానీ ఇది టూరిజం ప్రాజెక్టు కాదు, ఇది ముమ్మాటికి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయమేనని అప్పటి నుంచి ప్రతిపక్షాలు చెప్తూనే ఉన్నాయి. ప్రజా సంఘాలు గొంతెత్తుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ చూస్తున్న ఇంటీరియర్స్ కానీ లేకపోతే ఫర్నిచర్ కూడా చూసినప్పుడు ఇది అత్యంత ఖరీదైనది, అత్యంత విలాసవంతమైన భవనం. ఇది ఖచ్చితంగా ఒక రాజప్రసాదంగానే భావించాల్సి ఉంటుంది. మొత్తం అంతా కూడా సెంట్రలైజ్డ్ ఏసీ సిస్టంతో అత్యాధునిక లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన ఈ బిల్డింగ్స్ చూసినప్పుడు కళ్ళు జిగేల్మంటున్నాయి. చూడొచ్చు, మొత్తం అంతా కూడా అత్యంత ఖరీదైన ఇటాలియన్ స్ట్రక్చర్లో ఈ నిర్మాణం ఉంది. ఇంతకాలం దీన్ని గోప్యత పాటించడం కారణంగా ఋషికొండ నిర్మాణాలపై ఉత్కంఠ పెరగ్గా ఇప్పుడు ఆ ఉత్కంఠ వీడిపోయే ప్రయత్నం జరిగింది. కొత్త ప్రభుత్వం ఈ మొత్తం అన్నింటినీ కూడా తెరిచి అసలు ఋషికొండలో ఏముంది, ఋషికొండ నిర్మాణాల వెనుక రహస్యాలు ఏమున్నాయనే దాన్ని వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఇది ఒక భవంతి. ఈ భవంతిలో ఉన్న ఇంటీరియర్స్ని కానీ లేకపోతే లైటింగ్ సిస్టమ్స్ కానీ చెప్పచ్చు. ఇది అంతా అత్యాధునికమైన భవనం. ఇక్కడ మార్బుల్ దగ్గర నుంచి బాత్ టబ్ వరకు అన్నీ కూడా చాలా ఖరీదైనవి. 28 లక్షల వరకు ఉన్న ఒక బాత్ టబ్ ఉందని ప్రభుత్వం చెప్తోంది. గత ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను వెచ్చించి ఇక్కడ ప్రజాధనాన్ని దుర్వినియోగానికి పాల్పడింది. ఆ దుర్వినియోగం కారణంగానే ఈ నష్టం అంతా జరిగిందని చెప్తోంది. ప్రస్తుతం ఇది ఒక చూడొచ్చు, 52 మంది ఉండడానికి అవసరమైన 52 మంది కూర్చోగలిగి ఉన్న బ్యాంకెట్ హాల్ ఇది. ఈ బ్యాంకెట్ హాల్ లోపల ఎలా ఉందో చూడొచ్చు. ఇదంతా కూడా ఒక బ్యాంకెట్ హాల్. ఈ బ్యాంకెట్ హాల్లోనే భారీ టీవీలు కానీ చైర్లు కానీ సీటింగ్ సిస్టమ్ కానీ ఉంది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ టూరిజం పర్పస్ అయితే కాదు అని మొదటి నుంచి ఏదైతే రాజకీయ పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ చెప్తున్నాయో అది నిజమనే మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ దృశ్యాలు చూసినప్పుడు మనకు అదే క్లారిటీ వస్తుంది. ఇది పూర్తి స్థాయిలో ఒక నివాస భవనం, అంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ గానే దీన్ని చూడాల్సి ఉంటుంది. ఒక నివాస భవనంతో పాటు అడ్మినిస్ట్రేటివ్ అవసరాల కోసం దీన్ని డిజైన్ చేసినట్టుగా మనకి ఇక్కడ కనబడుతోంది.
విశాఖలో వివాదాస్పద ఋషికొండ ప్యాలెస్ రహస్యం వెలుగు చూస్తోంది. కోట లాంటి భవంతుల తలుపులు తెరుచుకున్నాయి. సాగర తీరాన 7 బ్లాకుల్లో నిర్మించిన భారీ భవంతులు చూస్తే మైండ్ బ్లాంక్ అవుతోంది. పూర్తి ఇటాలియన్ వాస్తు నిర్మాణ శైలిలో అత్యంత గోప్యంగా గత ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలు, వాటిలోని సౌకర్యాలు చూస్తే కళ్ళు జిగేల్మంటున్నాయి. 7 భవనాలు అన్ని రాజప్రసాదాలను తలపించేలా నిర్మాణమయ్యాయి. వీటికి పెట్టిన పేర్లు కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏలిన రాజరికపు వారసత్వానికి గుర్తుగా పెట్టారు. కళింగ, విజయనగర, చోళ ఇలా ఒక్కో బ్లాక్కి ఒక్కో పేరు. అందుకు తగ్గట్టుగానే బాత్ టబ్ నుంచి బాల్కనీ వరకు ఏది చూసినా రిచ్నెస్ కనిపిస్తోంది. నేను కళింగ బిల్డింగ్లో ఉన్నాను. ఇది ఋషికొండ ప్రాంగణంలోకి ఎంటర్ అయిన తర్వాత సెకండ్ బిల్డింగ్గా ఉంటుంది. ఇక్కడ ఉన్న పూర్తి బిల్డింగ్ నిర్మాణం అంతా కూడా ఒక రాజప్రసాదాన్ని పోలి ఉంటుంది. ఓవరాల్గా 7 బ్లాకులు కూడా ఒకే స్టైల్లో నిర్మాణం జరిగినప్పటికీ కూడా వీటన్నిటికీ ఉత్తరాంధ్ర రాజుల యొక్క గత వైభవానికి ప్రతీకగా వీటికి నామకరణం చేశారు. ప్రస్తుతం ఇక్కడున్న ఈ బిల్డింగ్ నుంచి చూస్తే ఏ బిల్డింగ్ అయినా కూడా బీచ్కు అభిముఖంగా ఉంటుంది. సముద్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది. కారిడార్లోకి వచ్చి బీచ్ను చూడవచ్చు. ఈ కారిడార్లు కూడా చాలా విశాలంగా ఉన్నాయి. భవంతులు ఎంత విశాలమైనయో, ఎంత భారీగా ఉన్నాయో ఈ కారిడార్లు కానీ కారిడార్లకు సంబంధించిన ఏర్పాట్లు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ప్రస్తుతం ఆర్కిటెక్చర్ అంతా కూడా ఇటాలియన్ స్టైల్లో ఆర్కిటెక్చర్ ఉంది. లైటింగ్ నిర్మాణం కావచ్చు, లేకపోతే ఇంటీరియర్ డిజైన్ కావచ్చు, అన్నీ కూడా ఏరి కోరి విచ్ ఇస్ ద బెస్ట్ అనే దాన్ని సేకరించి వీటిని నిర్మించారు. ఇది టూరిజం ప్రాజెక్టుగా మొదటి నుంచి చెప్తున్నప్పటికీ టూరిజం ప్రాజెక్టుకు అవసరమైన ఇటువంటి ఆనవాళ్లు మనకి ఇక్కడ కనిపించవు. ఇది పూర్తి స్థాయిలో ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్గానే మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రాంతం అంతా కూడా ఒక చాలా థీమ్ ఉంటుంది. నిర్మాణాల వెనుక ప్రతిదానికి ఒక స్ట్రక్చరల్ డిజైన్స్ కానీ లేకపోతే వాటికి సంబంధించిన పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకున్నారు. ఇది ఒక ఓపెన్ థియేటర్. ఈ థియేటర్లో 175 మంది కూర్చొని ఒకేసారి ఏదైనా సినిమాలు కానీ లేకపోతే ఏమైనా వీక్షించేదానికి అవసరమైన ఏర్పాట్లు కూడా ఇక్కడ జరిగి ఉన్నాయి. ఈ థియేటర్ యొక్క నిర్మాణం చూసినప్పుడు ఇది ఖచ్చితంగా ఎవరైతే గెస్టులు కానీ లేకపోతే బయట నుంచి వచ్చిన వారు ఎవరైనా కూడా ఇక్కడే ఉండి వీటిని వీక్షించే ఏర్పాట్లు చేసినట్టుగా మనం కనిపిస్తోంది. భారీ సిట్టింగ్ అరేంజ్మెంట్స్తో పాటు ఇక్కడ ఒక బిగ్ స్క్రీన్ కూడా ఉంది. ఇటువంటి నిర్మాణాలు, అటువంటి ఏర్పాట్లు ఋషికొండలో అనేకం ఉన్నాయి. ఇవన్నీ కూడా టూరిజం అవసరాల కోసం అయితే కాదు, ఖచ్చితంగా ఇది ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్. ఇది ఒక అడ్మినిస్ట్రేటివ్ అవసరాల కోసం మాత్రమే ఇది ఉంటుంది. కాబట్టి అది ఖచ్చితంగా క్యాంపు కార్యాలయం అనేది నిర్ధారణ జరుగుతుంది. గత ప్రభుత్వం దీన్ని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కోసం మాత్రమే నిర్మించిందనేది ఇటువంటి ఏర్పాట్లను బట్టి చూస్తే మనకు అర్థమవుతోంది. విశాఖలో వివాదాస్పద ఋషికొండ ప్యాలెస్ రహస్యం వెలుగు చూస్తోంది. కోట లాంటి భవంతుల తలుపులు తెరుచుకున్నాయి. సాగర తీరాన 7 బ్లాకుల్లో నిర్మించిన భారీ భవంతులు చూస్తే మైండ్ బ్లాంక్ అవుతోంది. పూర్తి ఇటాలియన్ వాస్తు నిర్మాణ శైలిలో అత్యంత గోప్యంగా గత ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలు, వాటిలోని సౌకర్యాలు చూస్తే కళ్ళు జిగేళ్మంటున్నాయి. భీమిలి బీచ్ రోడ్లో నిర్మించిన ఋషికొండ ప్యాలెస్లో ప్రతిదీ కళాత్మకంగా తీర్చిదిద్దారు. ఇది ఒక ఎత్తైతే అందుకు తగ్గట్టుగానే కాంట్రవర్సీలు వెంటాడుతున్నాయి. గత ప్రభుత్వం చేపట్టిన భారీ కట్టడాలు, వాటి కోసం ప్రజాధనం దుర్వినియోగంపై విచారణ తప్పదని టీడీపీ సర్కార్ హెచ్చరిస్తోంది.
అద్భుత నిర్మాణ శైలి అనే మాటకు అర్థం చెప్పాలంటే ఋషికొండ భవనాలను చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం 7 బ్లాకుల్లో ఈ నిర్మాణం జరగగా నేను చోళ బిల్డింగ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ విజయనగర సంస్థానం అలాగే చోళ ఇతర రాజ్యాలకు సంబంధించి వాళ్ళ రాజ్యాల యొక్క పాలనా వైభవానికి గుర్తుగా ఈ భవనాలకు నామకరణం చేశారు. ఇవన్నీ కూడా పూర్తి అత్యాధునిక వసతులతో కూడినవి. ఇటాలియన్ స్ట్రక్చర్ మొదటి నుంచి చెప్తున్నాం. ఇటాలియన్ స్ట్రక్చర్లో ఈ భవన నిర్మాణాలు జరిగాయి. ఇక్కడ ఉన్న లైటింగ్ దగ్గర నుంచి నిర్మాణ శైలి వరకు అన్నింటినీ కూడా ఏరి కోరి విచ్ ఈస్ ద బెస్ట్ అనే వాటిని సేకరించి చేసిన ప్రయత్నం ఇది. ఈ నిర్మాణాలన్నింటినీ చూసినప్పుడు కళ్ళు చెదురుతున్నాయి. ప్రతిదీ కూడా చాలా యూనిక్గా ఉంది. ఇక ల్యాండ్స్కేపింగ్ కావచ్చు, లేకపోతే నిర్మాణ శైలి కావచ్చు, ఏది చూసినా కూడా వహ్వా అనాల్సిందే. ఎంత అద్భుతమైన నిర్మాణం. గడిచిన 5 సంవత్సరాలుగా అంటే అది నిర్మాణం ప్రారంభించినప్పటి నుంచి అత్యంత వివాదాస్పదంగా మారింది. దేశంలోనే బహుశా ఈ స్థాయిలో ఒక ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ప్రభుత్వం యొక్క వ్యవస్థలో భాగమైన టూరిజం శాఖ వంటి వాటిని నిర్మిస్తున్నప్పుడు ఇంత వివాదం చోటు చేసుకోవడం అనేది దాదాపుగా ఇదే తొలిసారి. ఈ నిర్మాణాలకు సంబంధించిన విజువల్స్ అన్ని కూడా చూస్తున్నాం. ప్రస్తుతం ఇది అవుట్ సైడ్ నుంచి చూసినప్పుడు ఈ బిల్డింగ్లు చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. వాస్తు ప్రకారం ఇవన్నిటిని కూడా చాలా మోడర్న్గా డిజైన్ చేశారు. ప్రతి బిల్డింగ్లోంచి సముద్రాన్ని చూడవచ్చు. సముద్రం యొక్క అభిముఖంగా ఇవన్నీ నిర్మాణం ఉంటుంది. ఋషికొండను మొత్తం ఈ 10 ఎకరాలు ఏదైతే ల్యాండ్ ఉందో ఈ 10 ఎకరాల భూమిలో వీటిని సముద్రంలోంచి ఏ బిల్డింగ్లోంచి చూసినా కూడా సముద్రం కనిపించే విధంగా వీటిని డిజైన్ చేయడం జరిగింది. అత్యంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ సముద్రం బ్లూ ఫ్లాగ్ బీచ్ ఇది. విశాఖపట్నంలోనే అత్యంత స్వచ్ఛమైన నీరుతో పాటు స్వచ్ఛమైన వాతావరణం కలిగిన బీచ్గా ఈ ఋషికొండకు పేరుంది. ఇటువంటి ఋషికొండ బీచ్లో ఒక భారీ నిర్మాణాలు మొత్తం 7 బ్లాకులు ఇక్కడ నిర్మాణం జరిగాయి. గడిచిన కొద్ది కాలంగా ఈ నిర్మాణాలపైన వివాదం జరుగుతుండగా ఉత్కంఠ ఉంది. అటు రాజకీయ పక్షాలతో పాటు ప్రజల్లో కూడా అసలు ఋషికొండలో ఏముందో తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ పెరుగుతూ వచ్చింది. ఈరోజు సామాన్యులు ఈ ఋషికొండలోకి రాగలిగారు. ఇక్కడ పూర్తి స్థాయిలో ఒక నిర్మాణాలను చూసినప్పుడు ఇది నివాసయోగ్యంగా ఉండడంతో పాటుగా పరిపాలనా అవసరాల కోసం దీన్ని డిజైన్ చేసినట్టుగానే కనిపించింది. ఋషికొండ ప్యాలెస్ రాజభవనంలా ఉందని, బాత్రూంలకు కూడా ఏసీలు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు మంత్రి ఫరూక్. ఇలాంటి భవనాలను సొంత సొమ్ముతో కట్టుకోవాలి కానీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ఏంటని ప్రశ్నించారు ఆయన. అదే బంగ్లా రాజబంగ్లా ఎవరు సొమ్ముది? నీ సొంత సొమ్ముతో కట్టుకోండు. లెట్రిన్ కూడా నువ్వు పైపు దానికి కూడా బంగారు వేసి దాన్ని కూడా ఏసీ సెంట్రల్ ఏసీ. మొత్తం 61 ఎకరాల ఋషికొండ విస్తీర్ణంలో 9.8 ఎకరాల్లో 7 బ్లాకులుగా ఈ భవనాలను నిర్మించారు. ఈ నిర్మాణాల్లో కోట్ల రూపాయలు విలువ చేసే గ్రానైట్, మార్బుల్, ఫర్నిచర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. టూరిజం ప్రాజెక్ట్ అని ప్రకటించిన అక్కడ ఏర్పాట్లు చూస్తే పూర్తిగా పరిపాలనా భవనం, అక్కడ ఉండే పరివారం కోసం చేసిన ఏర్పాట్లుగానే కనిపిస్తున్నాయి. ఎట్టకేలకు రుషికొండ రాజ్మహల్ రహస్యం వీడింది. 5 ఏళ్ల తర్వాత సామాన్యుడు ఇక్కడ అడుగుపెట్టగలిగాడు. ప్రభుత్వం మారిన తర్వాత ఋషికొండలో ఏం జరుగుతుందనే ఉత్కంఠకు తెరదించే ప్రయత్నం జరిగింది. ఓవరాల్గా ఋషికొండలో ఉన్న 7 నిర్మాణాలు పూర్తి స్థాయిలో అడ్మినిస్ట్రేటివ్ అవసరాల కోసం, ఎవరైతే గెస్టుల కోసమే ఈ నిర్మాణాలు జరిగాయి తప్ప ఇది పర్యాటకానికి ఏ విధంగానూ పనికిరాదనే ఒక ప్రాథమిక అంచనాకైతే ప్రభుత్వం వచ్చింది. భవిష్యత్తులో ఈ భవనాలు ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దాని మీద ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. దీన్ని స్టేట్ గెస్ట్ హౌస్గా వాడుకుంటారా, లేకపోతే ఇతర అవసరాల కోసం ఉపయోగించగలిగితే దాన్ని ఏం చేయాలనే దాని మీద కూడా ఒక క్లారిటీ రాని పరిస్థితి. ఇది పూర్తిగా పర్యాటక ప్రాంతం. ఇది పర్యాటక ప్రాంతాన్ని, ఇక్కడ ఉన్న పర్యావరణాన్ని దెబ్బతీసే విధంగా కొండలను తవ్వి ఈ నిర్మాణాలు చేసినట్టుగా గతం నుంచి ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కోర్టు కేసులు కూడా ఉన్నాయి. ఓవరాల్గా అత్యంత వివాదాస్పదమైన ఋషికొండ బిల్డింగ్లపైకి ఎట్టకేలకు సామాన్యులు అయితే వచ్చారు. ఇక్కడ లోపల ఏముందనే దాన్ని తెలుసుకోవడానికి ఒక అవకాశం లభించింది. ఈ బిల్డింగ్లన్నీ చూసినప్పుడు ఇది నిజంగానే ఒక రాజ్మహల్లా ఉంది. ప్రతి నిర్మాణము అత్యంత యూనిక్గా ఉంది.
ఇటాలియన్ స్ట్రక్చరల్ స్టైల్లో ఇవన్నీ నిర్మాణాలు ఉన్నాయి. వీటిని చూసినప్పుడు కళ్ళు జిగేలమనే పరిస్థితి కనిపిస్తోంది. విశాఖలో వివాదాస్పద ఋషికొండ ప్యాలెస్ రహస్యం వెలుగు చూస్తోంది. కోట లాంటి భవంతుల తలుపులు తెరుచుకున్నాయి. సాగర తీరాన 7 బ్లాకుల్లో నిర్మించిన భారీ భవంతులు చూస్తే మైండ్ బ్లాంక్ అవుతోంది. పూర్తి ఇటాలియన్ వాస్తు నిర్మాణ శైలిలో అత్యంత గోప్యంగా గత ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలు, వాటిలోని సౌకర్యాలు చూస్తే కళ్ళు జిగేల్మంటున్నాయి. ఋషికొండను ఏం చేయాలి? ప్రస్తుతం ప్రభుత్వం ముందు ఉన్న పెద్ద ఛాలెంజ్ ఇది. ఇక్కడ బాహుబలి సెట్టింగ్లో ఉన్న కట్టడాలను పర్యాటక అవసరాల కోసం వాడుకునే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ప్రత్యామ్నాయంగా ఏం చేయాలనేదే పెద్ద ప్రశ్న. సీఎం స్థాయిలో త్వరలోనే ఒక నిర్ణయం ఉంటుందని అధికార పార్టీ చెబుతోంది. ఋషికొండ నిర్మాణ వైభవం ఎంత గొప్పగా ఉంటుందో ఇది కట్టిన తీరు అంతే వివాదాస్పదంగా ఉంది. ఈ ప్రాంతంలో గతంలో టూరిజం కాటేజెస్ ఉండేవి. ఆ కాటేజీలన్నింటినీ కూలగొట్టి ఇదే స్థాయిలో 7 బ్లాకులతో కూడిన అత్యాధునిక భవనాల నిర్మాణం జరిగింది. అయితే ఋషికొండ నిర్మాణం జరుగుతున్నప్పుడు ఈ భవనాల కోసం కొండను తొలిచేసేయడం, కొండను బోడికుండుగా చేసిన తీరుపైన అప్పట్లో ప్రజా సంఘాలు కావచ్చు, రాజకీయ పక్షాలు కానీ తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆ కొండలను తొలిచిన ప్రాంతంలో ఏదైతే గ్రీనరీ పూర్తిగా ధ్వంసమైందో ఆ ధ్వంసమైన చోట తిరిగి మొక్కలను పెంచడానికి అవసరమైంది. కొండ ప్రాంగణంలో, కొండ ప్రాంతాల్లో ఒకసారి రాయి తగిలిన తర్వాత ఆ ప్రాంతం పూర్తిగా ఎర్రగా ఉంటుంది. అక్కడ ఎటువంటి మొక్కలు పెరిగే ఆస్కారం ఉండదు. కానీ ఇక్కడ గ్రీన్ మ్యాట్స్ వేసి ఆ గ్రీన్ మ్యాట్స్ కిందన మట్టిని పోసి వాటిని మొక్కలు పెంచే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేసింది. ఆ ప్రయత్నం దిశగానే కొంత జరిగినప్పటికీ కొన్ని చోట్ల అక్కడక్కడ మొక్కలు వచ్చినా మిగిలినంతా కూడా గ్రీనరీ ఉంది. అదే సమయంలో కొండరాళ్లు జారి పడకుండా ఉండడం కోసం కూడా ఏర్పాటు చేశారు. ఓవరాల్గా ఋషికొండ ఎక్కడైతే తవ్వేశారో ఋషికొండను తవ్వేసిన ప్రాంతం అంతా కూడా మనం ఈ బిల్డింగ్లకు 2 మధ్యన చూడవచ్చు. ఒక ఏదైతే క్యాంపు ఆఫీస్గా భావిస్తున్న ఈ ప్రాంతంలోనే ఋషికొండకు సంబంధించి కొండను తవ్వగా మిగిలిన ప్రాంతం అది. ఆ తవ్వేసిన తీరును కూడా చూడవచ్చు. ఇక ఈ మొత్తం కొండ ప్రాంతం అంతా కూడా ధ్వంసమైంది. ఆ ధ్వంసమైన చోట తిరిగి మొక్కలను పెంచడం ద్వారా కొంతైనా డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నాన్ని పర్యాటక శాఖ చేసింది. కానీ అది ఎక్కడా కూడా వర్కౌట్ అయినట్టుగా లేదు. ఓవరాల్గా ఈ బిల్డింగ్లన్నీ కూడా ఏం జరగబోతాయి, ఈ బిల్డింగ్లు నిర్మాణం ఎందుకోసం చేశారనే దాని మీద అధికార యంత్రాంగానికి స్పష్టత ఉంది. కానీ ఇంతకాలం దీన్ని గోప్యంగా ఉంచారు. ఈ ఋషికొండ నిర్మాణం అత్యంత వివాదాస్పదమైన నిర్మాణాల్లో ఒకటిగా ఇప్పటికీ ప్రభుత్వం భావిస్తోంది. దీనిపైన విచారణ జరిపిస్తామని కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తోంది.
రుషికొండ నిర్మాణాలు ఫిల్మ్ సిటీ హంగులతో ఉన్నా ఇక్కడ ఏం చేయాలనే ప్రశ్న తలెత్తినప్పుడు అందరికీ ప్రభుత్వ అవసరాలు గుర్తుకొస్తున్నాయి. విశాఖకు వచ్చే దేశ విదేశీ ప్రభుత్వ అతిథులు ముఖ్యులకు అవసరమైన వసతి సౌకర్యాలు అందుబాటులో లేవు. ఇప్పుడు రుషికొండను ఆ దిశగా మలుచుకోగలిగితే కొంతైనా అవసరాలు తీరే ఛాన్స్ ఉంటుంది. రుషికొండలో చేపట్టిన భారీ నిర్మాణాలను ఇప్పుడు ఏం చేయాలి? ఇది కొత్త ప్రభుత్వం ముందున్న సవాల్. పర్యాటక అవసరాల కోసం వినియోగించుకోవడానికి పనికిరాదని ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. ఇక్కడ బిల్డింగ్ నిర్మాణం కావచ్చు, లోపలున్న స్ట్రక్చరల్ మార్పులు కూడా అందుకు అనుగుణంగా లేవు అనేది ప్రభుత్వం ఒక అంచనా. దీంతో ఈ మొత్తం ప్రాంగణాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటే ఇక్కడ జరిగిన పర్యావరణ నష్టం కావచ్చు, లేకపోతే ప్రభుత్వం పెట్టిన 500 కోట్ల రూపాయల పెట్టుబడి కావచ్చు, ఇది ప్రయోజనంలోకి వస్తుందనే దాన్ని నిర్ధారించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఓవరాల్గా ఇదొక పర్యాటక ప్రాంగణంగా కాకుండా ప్రభుత్వ అవసరాల కోసం ఏదైనా ఒక స్టేట్ గెస్ట్ హౌస్ లాగా ఉపయోగించుకోగలిగితే మాత్రమే ఈ రుషికొండ ప్రాంగణంలో జరిగిన ఈ నిర్మాణాలన్నీ అవసరంలోకి వస్తాయి. కానీ ఒకేసారి అంతమంది వీఐపీలు విశాఖ నగరానికి వచ్చినా వారికి అకామిడేట్ చేయడానికి ఈ బిల్డింగ్లన్నీ అవసరం అవుతాయా, అంత స్థాయిలో నిత్యం దీనికి పని ఉంటుందా లేదా అనేది మరో అంశం. ఇక మెయింటెనెన్స్ విషయం కూడా చూసుకున్నప్పుడు ఇది అత్యంత ఎక్స్పెన్సివ్ కాబోతుందనేది పర్యాటక శాఖనే స్వయంగా చెప్తోంది. ఓవరాల్గా రుషికొండ నిర్మాణాలపైన రహస్యాలు వీడినా దీని నిర్వహణ అనేది ఇప్పుడు గుదిబండ కాబోతుందనేది అర్థమవుతోంది. కెమెరామెన్ శ్రీధర్తో రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం. మరోవైపు రుషికొండ నిర్మాణాలపై ఆరోపణలను వైసీపీ ఖండిస్తోంది. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం గత ప్రభుత్వంపై బురద జల్లడం మానేసి కట్టిన నిర్మాణాలను ఎలా వినియోగించుకోవాలో ఆలోచించాలని సూచించారు వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్. విశాఖను రాజధానిని చేయాలన్న ఆలోచనలో భాగంగానే జగన్ రుషికొండపై నిర్మాణాలు చేపట్టారని అన్నారు. అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి దుష్ప్రచారం అంతా కూడా అదేవో సొంత భవనాల్లాగా. ఈరోజు ప్రభుత్వం వారు ఉన్నారు, ప్రభుత్వంలో వారు ఉన్నటువంటి సందర్భాలు, ప్రభుత్వం దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది చూడడం మానేసి రేపు రానటువంటి కాలంలో రాష్ట్రపతితో లేకపోతే గవర్నర్ గారో లేకపోతే ఇతర పెద్దలో వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేటువంటిది చూడడం మానేసి దాన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లులాగే చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సమంజసం కాదు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేయాలనేటువంటి ఒక పాలసీని మేము తీసుకోవడం, దానికి అనేక రకాలైనటువంటి అడ్డంకులు సృష్టించేటువంటి కార్యక్రమం చేశారు. మళ్ళీ అధికారంలోకి వస్తే ఇక్కడి నుంచి పరిపాలన మొదలు పెట్టాలనేటువంటి ఒక నిర్ణయాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. సరే, ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు దాన్ని ప్రజాస్వామ్యంగా అంగీకరించి వారికి అధికారం వచ్చింది. సరే, వారు ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు, నిర్ణయం తీసుకున్న దాని ప్రకారం వారు చేసుకుంటారు. ఇది వాళ్ళ ఫోకస్. నమస్తే.